నెక్స్ట్ క్వశ్చన్ 31 క్వశ్చన్ చూడండి ఇక్కడ. సో 31 క్వశ్చన్, వాట్ ఈస్ ద స్పీడ్ ఆఫ్ ఎర్త్స్ ట్రావెల్ అరౌండ్ ద సన్? సన్ ఉన్నట్టయితే సన్ చుట్టూ ఎర్త్ తిరుగుతూ ఉంటుంది కదా, ఈ ఎర్త్ ఎంత స్పీడ్ తోటి తిరుగుతుంది అంటున్నాడు. ఎంత స్పీడు? 1,07,200 కిలోమీటర్స్ పర్ హవర్. ఒక గంటకు 1,07,200 కిలోమీటర్ల దూరం వెళ్తుంది. అంటే ఎంత స్పీడ్గా వెళ్తుందో చూడండి. మరి అది తిరిగినట్టు మనకు అనిపిస్తుందా? అనిపించడం లేదు. మరి ఎందుకు అనిపించడం లేదు అని అంటే అది సాపేక్ష సిద్ధాంతం ప్రకారం మాత్రమే, అంటే ఒకదాంతో పోల్చినప్పుడు మాత్రమే మనకు అవుపియడం జరుగుతుంది. మనకి ఇక్కడ పోల్చడానికి మన కనుచూపు మేరలో ఏమి ఉండదు కాబట్టి మనకు తిరుగుతున్నట్టుగా అనిపించదు. అదేవిధంగా ఒక సమవేగంతో తిరుగుతూ ఉంటుంది కాబట్టి అది జర్కులు ఏమన్నా వస్తేనేమో కదులుతున్నట్టుగా అవుపిస్తుండే, అట్లాంటి జర్కులు కూడా ఉండవు. కాబట్టి అది మనకు కంటిన్యూగా సమవేగంతో ఇంతే వేగంతో యూనిఫామ్ స్పీడ్ తోటి తిరుగుతూ ఉంటుంది. 1,07,200 కిలోమీటర్స్ పర్ హవర్. నెక్స్ట్ది క్వశ్చన్ నెంబర్ 32, వాట్ ఈస్ ద పాత్ ద ఎర్త్ టేక్స్ అరౌండ్ ద సన్? సో సన్ చుట్టూ తిరిగే ఈ మార్గం ఏదైతే ఉన్నదో ఈ మార్గాన్ని ఏమంటారు? ఆర్బిట్ అంటారు. ఈ మార్గాన్ని ఏమంటారు? ఆర్బిట్. ఈ ఆర్బిట్ ఎల్లిప్టికల్ షేప్లో ఉంటుంది. ఎట్లా ఉంటుంది? ఏ షేప్లో ఉంటుంది? ఎల్లిప్టికల్ షేప్లో ఉంటుంది. ఇక సన్ చుట్టూ ఈ తిరిగే మార్గం ఎర్త్ తిరిగే ఈ యొక్క పాత్ ఏదైతే ఉంటుందో ఈ పాత్ ఎట్లా ఉంటుంది? ఎల్లిప్టికల్ షేప్లో ఉంటుంది. ఎట్లా ఉంటుంది? ఎల్లిప్టికల్ షేప్లో ఉండడం జరుగుతుంది. ఎల్లిప్టికల్ షేప్లో ఉంటుందనే విషయాన్ని గుర్తుంచుకోండి. నెక్స్ట్ క్వశ్చన్, నెక్స్ట్ కమ్ టు 33 క్వశ్చన్. హౌ లాంగ్ డస్ ఇట్ టేక్ ఫర్ ఎర్త్ టు కంప్లీట్ వన్ రెవల్యూషన్? ఒక పూర్తి భ్రమణం చేయడానికి సన్ చుట్టూ ఎర్త్ ఒక పూర్తి భ్రమణం చేయడానికి ఇక్కడ మొదలుపెట్టి మళ్ళీ ఇక్కడికి రావడానికి ఎంత టైం పడుతుందంటే 365 1/4 డేస్ పడుతుంది. 365 డేస్ మళ్ళీ 1/4 డే. సో ఇన్ని డేస్ మనకు పట్టడము జరుగుతుంటుంది. కాబట్టి 1/4 డేస్ ఉన్నది కాబట్టి ఇలా ప్రతి 4 సంవత్సరాలకు ఒకటి కలుస్తుంది. 366 డేస్ అవుతాయి. అప్పుడు వచ్చిన దాన్ని లీప్ ఇయర్ అంటాం. లీప్ ఇయర్ అని అనడము జరుగుతుంటుంది. నెక్స్ట్ క్వశ్చన్.